ఏళ్ల కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. కేటీఆర్ గారు అక్కడ తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 100 రోజుల్లో రుజువు అని చెప్తుంది. 100 మీటర్ల రుజువు తూగుతామని ముంద పెడతామని బరాబర్ పాతి పెడతాం. నువ్వేం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఈ గవర్నమెంట్ 6 నెలల పడిపోద్ది, అలా బావోడు ఉన్నాడు 6 ఫీట్ల పొడుగుంటుందని ఆయన దమాకు పెరగలే, సంవత్సరంలో పడిపోద్ది ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కూరుడు అన్నమాట. మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని 39 ముక్కలు చేస్తా నేను. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్లలో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని నీ అహంకారంతోనే 60,000, 70,000, 80,000తో గెలిచింది మా ఎమ్మెల్యేలు. భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఇప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమైనాయి, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలే డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టినాం. లేకపోతే ఈసారి కూడా 80 వస్తున్నాయి. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని ముందు పెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. మాకు పెద్ద లెక్క కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. గెలిచిన ఎమ్మెల్యేలతో పనిచేస్తాం. ప్రజల మనసులు గెలుచుకొని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భువనగిరి, నల్గొండ పార్లమెంట్ దేశంలో హైయెస్ట్ మెజార్టీలో ఉండే స్థానాలలో మొదటి 1-2 స్థానాలు భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ మీరు రాసుకోండి. 4 లక్షల పైన మెజార్టీతోని గెలిచే విధంగా ఇప్పటికెళ్ళి కష్టపడతాం. మా కాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 10, 12, 13 స్థానాలు గెలిపించుకుంటే టీఆర్ఎస్ పార్టీని మనం ముక్కలు చేసే అవసరం లేదు. వాళ్ళు కొట్టుకొని వాళ్ళే ముక్కలైపోతున్నారు. మన పార్టీ 20 ఏళ్ల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్లకే ఒక ఇల్లు కట్టలే. పేదవాడు ఇల్లు లేక రోడ్ల మీద వండుకుంటూ చెట్ల కింద వండుకుంటు. త్వరలో గ్రామానికి 100 ఇండ్లు ఇచ్చి ఆ స్కీమ్ కూడా గ్రామసభలో ఎంపిక చేసి స్టార్ట్ చేయబోతున్నాం. మారవాలని ఆఫీసర్లు చెప్పారు. రేపు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి 60 కిలోమీటర్ల రోడ్ పోతుంది. రోడ్డు ఇది సిటీ సెంట్రల్కి వెళ్ళి పోకూడదు. దాన్ని కొద్దిగా ఎన్నికలు జరుపుతారా, డిపార్ట్మెంటల్ వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ నేను తీసుకుంటాను. నేను ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోకల్ ఎమ్మెల్యేలతో చర్చించి ఇబ్బంది లేకుండా సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చి, ఇవాళ కాస్ట్లీ 5 కోట్ల ఎకరం ఉన్న కానీ మేము 10 ఎకరం ఇస్తే వాళ్ళు తీసుకున్నాం. పైసలనే కాదు, తాత ముత్తాతలకి వచ్చిన సిరాతి పోతే ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఇప్పటికే 2 ఎకరాలు పోయింది, 3 ఎకరాలు ఉన్నాడు, 2 ఎకరాలు రింగ్ రోడ్లో పోయింది. ఈ రోడ్లో వాడు ఎంత బాధపడాలి? సో అందుకనే గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఉన్న దగ్గర అలైన్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పినా అది 1 వీక్ తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చినాక మీరు చెప్పగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం పరిధిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది ల్యాండ్ ఎక్విజిషన్ 50-50%. రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం పైసలు వాళ్ళయే. కన్స్ట్రక్షన్ టెండర్ పిలవడం కానీ మిగతా కార్యక్రమాలు చూసుకునేది మేము. 346 కోట్లు యూటిలిటీస్ అంటే సబ్స్టేషన్ అడ్డం వస్తుంది, ఒక ఇల్లు వస్తాయి ఆ రోడ్డు పోర్షన్లో. 346 కోట్లు కట్టమంటే ఒక సోమేష్ కుమార్ అనే పనికిరాని చీఫ్ సెక్రటరీ ఉంటే ఈ ముఖ్యమంత్రికి సలహా ఇచ్చి మేము ఇయ్యం పో అన్నాడు. అప్పుడు నా వాట్సాప్లో ఉంది, మన ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చిన. మీరు ఆ 346 లెటర్ ఇస్తే ఒప్పుకుంటున్న లెటర్ ఇవ్వకపోతే రోడ్ ఎక్కి ఆడతాను అన్నాడు ఆయన. ఇలా త్రిపులార్ అంటే తెలంగాణకు మనకు మణిహారం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్యారలర్ చేస్తే 50% తెలంగాణ కవర్ అయితే మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. దీనికి రేడియల్ రోడ్ మళ్ళీ ఈ రింగ్ రోడ్డు పెడుతున్నాం. ఈయన 300 నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని, అన్న ఇట్లా అన్నారు సీఎం గారు, ఇట్లా అన్నారు గడ్కరీ గారు, ఈ 340 మీరు ఇస్తున్నట్టు లెటర్ రాయండి, ఇమీడియట్ గా నేను ఫండ్స్ రిలీజ్ చేసి మీకు పర్మిషన్ ఇస్తే మీరు టెండర్లు పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. నేను మినిస్టర్ అయిన వారం రోజులు లెటర్ రాపించిన. ఆ లెటర్ ముఖ్యమంత్రి గారు, నేను మధ్యలో నా ఎందుకు బాగాలేకపోతే ముఖ్యమంత్రి గారికి పోయి ఢిల్లీలో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, దాన్ని క్లియర్ చేసిన.
చివరిగా కేటీఆర్ ఒకటే చెప్తున్నా, కరెంటు బిందు గిరెంట్ మీద రైతులను రెచ్చగొట్టినా రెచ్చిపోయి మీ మీద అటాక్ చేస్తారు, మీ ఆస్తులు గుంజుకుంటారు. ఇవాళ నువ్వు కౌలు రైతులకు రైతు బంధు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ 7,000 ఎకరాలు ఉన్న రామేశ్వరరావుకు రైతు బంధు వస్తుంది, 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి రైతు బంధు వస్తుంది. కౌలు రైతులు, ట్రైబల్స్, ఇక్కడున్న లంబాడి సోదరులు కౌలు తీసుకుంటే వాళ్ళకు పైసలు ఇవ్వవు. అందుకనే పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టినావు. మేము అన్ని కరెక్ట్ చేస్తున్నాం, అందరి సలహాలు తీసుకుంటున్నాం. అవసరం ఉంటే ఏమైనా చేయదలుచుకుంటే అఖిలపక్షం పెట్టి టీఆర్ఎస్ కాదు, కమ్యూనిస్టులను కాదు, అందరినీ ఆహ్వానించే నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం. అమెరికాలో చదువుకున్నావో ఏ ఊరు చదువుకున్నావో తెలియదు. నువ్వు నిజంగా ఒక లీడర్ అయితే 100 days లో చెప్పిన హామీని 2వ రోజు ఇంప్లిమెంట్ చేసి రోజు 10 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం పేదల కోసం పెడుతుంది. మహిళలకు ఒక్క మాటను హర్షించిన ప్రభుత్వానికి, ఒక్క మాటను హర్షించిన మరి ఇవాళ ఆయన చేసిన దోపిడీలు, దొంగతనాలు, కౌలు రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వాలకు 1000 కోట్లు రైతు బంధు ఇచ్చినావు. నీ పుట్టదలు కూడా ఆయన కంటే ఎక్కువ తెస్తాం, కానీ నీకు ఏమైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టు అది మాట్లాడు. మొత్తం తీసేసిండు, దాన్ని ప్రకృతిలో రివ్యూ పెడుతున్నాం. ఇరిగేషన్ దగ్గర ఈఎన్టీఏ అవసరం ఉంటే టైం తీసుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ కూడా పిలిపించి బస్వాపూర్, ధర్మారెడ్డికి అన్ని కాలువలు కూడా ఆయన కిందకి వస్తాయి. ఆత్మకూరు మండలం పోయే కాలువ, ఇటు పూర్వరంజాన్ని కాలువ, ఇటు ధర్మానంద్ కాలువ, కానీ కన్నమల రిజర్వాయర్ తో పాటు సభాపల్లికి వెళ్ళి మన వస్తే వాటర్ అది తక్కువైంది, మాకు వస్తలేవు. స్టేషన్ గా నవాబ్పేట చెరువు కూడా ఇప్పుడు నిర్ణయిస్తలేడు ఆయన. దాని మీద కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా టైం ఉంటే రమ్మంటాం. 2 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు రివ్యూ చేసి ఈ 2 కాన్స్టిట్యూన్సీలని తప్పనిసరిగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయబట్టినంటే ఇవాళ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి 2 ఎమ్మెల్యేలు ఘోరంగా ఓడగొట్టారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ పరిమితమైన వాళ్ళు. ఇవాళ మేము అభివృద్ధికి మా ఎమ్మెల్యేలకు మేము ఒక టీం లాగా పనిచేస్తాం, వారికి సపోర్ట్ గా ఉంటాం, వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ వాళ్ళు ఏమన్నా నడుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.